మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ మండలం ఆంకోలి నుంచి రైతు బంధు చెల్లించాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని చెత్త పథకమని అవహేళన చేస్తూ రైతులను అవమానపరిచాడని జోగు రామన్న మండిపడ్డారు. కేసీఆర్ పెట్టిన పథకానికి రైతు పేరు పెట్టమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టలేమని ఎద్దేవా చేశారు. మోసం చేసి రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా సార్ కన్నా సాయం చేయాలి కదా సార్. ఏమున్నది ఆయన దగ్గర ఏమి ఇల్లు లేకపోయా ఇల్లు లేకపోయా ఏం లేకపోయా ఎట్లా బతుకుతుంది? 2 ముండలు ఎట్లా బతకాలి మరి? చేత కాకుంటున్నది, నెత్తిల గడ్డ ఉన్నది, నాకేం దందే రాకలేదు, కష్టమవుతున్నది. రైతు బంధు ఎన్నికి ఇస్తున్నాం గెలిచి నుంచి ఒకసారి వచ్చింది కదా, నుంచి ముందు వచ్చినాయి. కేసీఆర్ ఇచ్చిండు కదా, కేసీఆర్ ఇచ్చిండు, ఇయ్యలేదా? రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత బంద్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి, ఇది ఖరాబ్ పథకం అట, ఇది మంచిది అట, ఇది క్యాన్సిల్ చేస్తే వేరేది ఇస్తా అంటున్నాడు. అందుకు మనం కొట్లాడదాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ ఆడోళ్ళు మొగోళ్ళు అందరం పోయి కొట్లాడితే ఆ రేవంత్ రైతు బంధు కొరకే పెన్షన్లు ఇస్తానని చెప్పాయా, అన్ని లేవు. నువ్వైతే అవి చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా వస్తున్నాయి. 5 లక్షల బీమా లేక తనకు వయసు అయింది అంటున్నారు. వయసు అయిందని అయితే తనకు బీమా మన రైతు బంధు చెప్పనా వజిపియలే, మరి 5 లక్షల బీమా ఇయ్యలే. మాకు ఏమి సర్కారుకి చెందినట్టు మేము ఇట్లనే వస్తున్నది. రైతు బంధులు వచ్చినాయి ముందు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, అయిపోయాయి 6,000 అంతే. 1,000 పెంచిండు కానీ మరి ఇచ్చిన 10 ఒక్కసారి ఇచ్చిండు. ఒక్కసారి కాలు చేతులు గట్టిగా ఉంటే ఇంకా చేసుకొని బతుకుతుంది. కాలు చేతులు కూడా గట్టిగా లేవు కదా, బీమారు ఉన్నది కదా. రైతుల దగ్గరికి ఇంటింటి ఈ సంతకాలు తీసుకుంటున్నాం. పట్టపాసు సంతకాలు తీసుకొని తమ్ముడు తీసుకోవడం. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. అన్న వెనకరా అన్న వెనకరా అన్న ఏం కావాలి తీసుకో. గాడి ఇక్కడ దొరుకుతుంది. ఉన్నదా తనది?